మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అక్రమ కేసులు ఈ విధంగా మీరు బనాయిస్తున్నవన్నీ కూడా డొల్లతనంగా తేలిపోగా, మరోవైపున మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన హౌసింగ్ మినిస్టరు కాదు, పోనీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు కాదు. ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో అక్రమంగా నెల్లూరులో దోపిడీ జరిగింది అనేసి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పేమెంట్స్ ఆపారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినాయని విజిలెన్స్ ఎంక్వైరీలను వేశారు. మరి ఏం చేశారు? కేవలం పేదలు పక్కా ఇళ్లలో నివాసం ఉండకూడదు, పేదలు గుడిసెల్లోనే ఉండాలా, రెంటెడ్ హౌసెస్లోనే బాడిగిళ్లలోనే ఉండాలా, వారికి పక్కా ఇళ్ళ నిర్మాణం జరగకూడదు. ఆ నిర్మాణం పూర్తయితే జగనన్నకు మంచి పేరు వస్తుంది, గత వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, స్థానికంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపడానికి 100 వంకలు ఎత్తుక్కున్నారు. అందులో భాగంగా గత సంవత్సరన్నర కాలంలో కనీసం అంటే ఒక 400-500 కోట్ల రూపాయలు కూడా ఇళ్ల నిర్మాణం పైన మీరు ఖర్చు చేయని పరిస్థితి గమనిస్తున్నాం. లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ, లక్షలాది మంది లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ 1,80,000 రూపాయలకే ఇల్లు స్లాబ్ పూర్తి చేసి ఇల్లు అప్పచెప్పేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం, లాభాపేక్ష లేని కార్యక్రమము. ఎంతోమంది మేస్త్రీలు, ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేస్తూ ఉంటే ఆ ఇళ్ల నిర్మాణం ఆపుతూ దానికి పత్రికా ప్రకటనలు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడటం కావచ్చు, దాని మీద కంప్లైంట్లు పెట్టడం కావచ్చు, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఇళ్ల నిర్మాణం ఆపుతూ కాంట్రాక్టర్ల నుంచి ఇంటికి 10,000 లేదు 10,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమము. పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేటువంటి మీ ప్రభుత్వానికి ఇంతకంటే మీ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు, 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని. ఎక్కడైనా తెచ్చారా? ఒక ఇల్లు అయినా తెచ్చారా? ఎక్కడైనా కట్టారా? జగనన్న హయాంలో ఇచ్చినటువంటి 31 లక్షల ఇళ్ల పట్టాలను కూడా, అందులో ఇళ్ల నిర్మాణం కట్టుకోలేని వాళ్ళ పట్టాలు రద్దు చేసి దానిని కూడా అమ్ముకునేదానికి మీరు సిద్ధపడతా ఉన్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి 22 లక్షల ఇళ్ల శాంక్షన్, ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకోకుండా మీరు వాటి నుంచి ప్రతి లబ్ధిదారు నుంచి 10,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేసుకోవడానికి మీ ఎమ్మెల్యేలను దేవరు దున్నపోతుల్లా వదిలినారు వీధుల్లోకి. చిన్న చిన్న మేస్త్రీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, అప్పటికే 2-3 సంవత్సరాలుగా పని చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా హింసించి పీడించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇప్పుడే ఇలాగుంటే మరి 5 లక్షల రూపాయలకు నిజంగా 2.5 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చి మరి మీరు 2.5 లక్షల రూపాయలు దానికి జమ చేసి నిజంగా అటువంటి ఇల్లే వస్తే ఎంత దోచుకుంటారు? ఎంత దోచుకుంటారు అంటే మీకు ఇళ్ల నిర్మాణము గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ద్వారా మీరు అక్రమంగా వసూలు చేసింది సిబిఐ ఈడీ దృష్టిలో ఉంది, కేసులు నమోదైనాయి. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం కూడా మీరు అదే విధంగా ఆదాయ వనరుగా పై నుంచి కింద వరకు ముఖ్యమంత్రి గారి నుంచి హౌసింగ్ మినిస్టర్ నుంచి ఎమ్మెల్యేల వరకు, ఎమ్మెల్యేల నుంచి మీ లోకల్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల వరకు అందరూ కూడా అక్రమ వసూలు చేసేటువంటి కార్యక్రమానికి మీరు పాల్పడుతున్నారు తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక మార్చి 31కి 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల్లో మీరు చిత్తశుద్ధి ప్రదర్శించినా కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేస్త్రీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మోటివేషన్, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వారి కళను సాకారం చేయడం, లాభాపేక్ష లేకుండా పని చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తామని తక్కువ ధరకే సిమెంటు, స్టీలు, ఇసుక అందజేస్తూ ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తానే ప్రతి ఇంటి నిర్మాణము కూడా తన బాధ్యతగా ఆయన చేపట్టి ఒక పవిత్రమైన కార్యక్రమం చేసే మీరు రాక్షసులు బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలని పటాపంచలం చేసే విధంగా దానిలో ఆ యజ్ఞ యాగశాలల పైన మీరు రక్తము మాంసాలను చల్లినట్లుగా ఈరోజు మీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణము ఇప్పటికైనా ప్రారంభించి పూర్తి చేయండి. మీరు ఏదో సోమిరెడ్డో ఇట్లాంటి వాళ్ళు, పరిటాల సునీతనో, రామ్ గోపాల్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వచ్చి 10 ఇండ్లు కట్టమనండి.
మీరు మగవాళ్ళు అయితే మీ ఎమ్మెల్యేలు వచ్చి మీ ఎమ్మెల్యేల నుంచి 1,80,000కు ఎవడొచ్చి కడతాడో కట్టండి ఇల్లు. పేదోళ్ళకి ఇల్లు అప్పు చెప్పండి. ఈరోజు అనంతపురం పట్టణంలో 10,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 10,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. పరిటాల సునీతకు సంబంధించినటువంటి ఆమె నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో ఆలమూరు కొడిమి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అదేవిధంగా సింగనమలకు సంబంధించి సిద్ధరాంపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అనంతపురం రూరల్ మండలంలో ఉప్పరపల్లిలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దాదాపుగా 25,000 మందికి అనంతపురం అర్బన్లో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం, మా జగనన్న. మరి ఆ 25,000 మంది లబ్ధిదారుల గొంతు నొక్కుతా మీరు కమిషన్లకు ఆశిస్తాయి. ఈ ఎమ్మెల్యే 10,000, ఆ ఎమ్మెల్యే 10,000. నాయన గంట మీ జేజనాయన ముళ్ళు ఏమన్నా ఇచ్చినారా పేదలకి? ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసి ఈయనకు 10,000 ఇస్తే పోయి ఆమె దగ్గర 10,000 ఇస్తే ఆ పీడి సంతకం పెడుతుంది, మీరు పనులు చేసుకోవచ్చు. ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది. గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇళ్ల నిర్మాణము అనంతపురం రూరల్ మండలం ప్రాంతంలోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రాంతంలోనూ లబ్ధిదారులను ఇళ్ల నిర్మాణం ఆపింది పరిటాల సునీత. ఆయా సంస్థలు, ఆయా మేస్త్రీలు, ఆయా నిర్మాణ సంస్థలు ఈ రోజు కూడా ఇళ్ల నిర్మాణము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పదే అధికారులకు మొరబెట్టుకుంటున్నా. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నది, స్థానిక ఎమ్మెల్యేలకు 10,000 ఇద్దరికి చెరి 10,000. ఇక్కడ హిందూపురంలో అయితే 10,000. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు లబ్ధిదారులు. అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేసు, ఆ కాలనీలు ఉన్నది రాప్తాడు ఎమ్మెల్యేకి సంబంధించి. అంటే 10,000 ఎమ్మెల్యేలకు ముట్ట చెప్తే కానీ ఇళ్ల నిర్మాణం చేయరని నిస్సిగ్గుగా అధికారులు చెప్తున్నారు. వాళ్ళ మీద వేయండి విజిలెన్స్ ఎంక్వైరీలు, ఆ అధికారుల మీద వేయండి లోకాయుక్త ఎంక్వైరీలు. వాళ్ళందరికీ ఈరోజు చిటికేసి చెప్తాను, హౌసింగ్ అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఆపి లక్షలాది మంది పేదల ఉసురు పోసుకుంటా ఉన్నారు. మిమ్మల్ని కూడా రేపొద్దున రాబోయే కాలంలో ఈ డిజిటల్ బుక్ ఏదైతే మేము ఏర్పాటు చేస్తున్నామో దాంట్లో మీపైన కూడా చర్యలు ఉంటాయి. పేదలను హింసించి వారి రక్తాన్ని పీల్చేటువంటి జలగల్లా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు ఉంటాయి, సంబంధిత అధికారులపైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ, చంద్రబాబు నాయుడు గారు మీ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించండి. అమరావతిలో బొక్కుతున్నది చాలదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 1,50,000 కోట్ల రూపాయలు అమరావతిలో మీరు కాంట్రాక్టులను పప్పులు బెల్లాల్లా పంపిణీ చేసి మీకు సంబంధించినటువంటి సంస్థలకు కేవలం 4 కంపెనీలకు దాదాపు 60,000-70,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ ద్వారా మీరు కమిషన్లు తీసుకుంటూ మీరు అక్కడ బొక్కుతున్నది చాలదా? మరి మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు మట్టి నుండి డబ్బు కావాలా, ఇసుక నుంచి డబ్బు కావాలా, ఇళ్ల నిర్మాణం నుంచి డబ్బు కావాలా? ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్క విభాగం నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కావాలనా? మరి మీరు అక్కడ 1,50,000 కోట్లు పెట్టేటువంటి గొప్ప మనసున్న నాయకులు, మరి ఈరోజు మా మెడికల్ కాలేజెస్కి 5,000 కోట్లు ఇచ్చేదానికి మీకు మనసు రాలేదా? జగనన్న తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడము ఎంత మేరకు సబబు? ఈ దేశంలో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందా? ఈ దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలని ప్రభుత్వానికి డొనేట్ చేసినవి చూసినాం. ఈ దేశంలో అతి చిన్న రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో కూడా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 17ను కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్గా దీన్ని కంప్లీట్ చేస్తే టోటల్గా ఈ రాష్ట్రంలో 58 మెడికల్ కాలేజెస్ అయితే అందులో 28 గవర్నమెంట్ కాలేజెస్ అయితే అనే ఉద్దేశంతో 50% గవర్నమెంట్ 50% ప్రైవేట్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో జగన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించేటువంటి ఆలోచన. ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా, లక్షలాది మంది పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేటువంటి ఒక అవకాశాన్ని జగన్ గారు తీసుకొస్తే ఈరోజు వాళ్ళ భవిష్యత్తును చిదిమేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఎక్కువ కాలం బతకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, మీరు చచ్చిపోయినాక మిమ్మల్ని గురించి మాట్లాడుకునేదానికి ఏదైనా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక 700 మంది చనిపోయినారు. ఆయన గురించి చెప్పుకోవడానికి మన రాష్ట్రమే కాదు, తమిళనాడులో ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు అక్కడ అమలు చేస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కర్ణాటకలోని ప్రభుత్వంలోని యడియూరప్ప గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఈ దేశానికి ఆదర్శం అనేసి చెప్పుకుంటున్నారు. ఆయన చనిపోయినాక అమరుడైనాడు, ఆయన చనిపోయినాక దేవుడైనాడు.
నువ్వు చనిపోయినాక పీడ పోయిందబ్బా అని అనుకునే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు. నీ వయసుకు గౌరవం ఇస్తున్నాం. ఇంకా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇళ్ల నిర్మాణాన్ని మీరు పూర్తి చేయండి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయండి. మీరు ఎవరైతే జగనన్న ప్రభుత్వంలో పనులు చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు పనులు చేసేదానికి. మీ ఎమ్మెల్యేలకు హితవు పలకండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొద్దని. అందులో 10,000 కూడా మిగిలే పరిస్థితి ఉండదు. 10,000 కూడా మిగిలే పరిస్థితి ఉండదు. దయచేసి హితవు పలుకుతున్నాము. మీ ఎమ్మెల్యేలకు హితవు పలికి ఈ రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడుతున్నామని కనీసం ఒక నిర్ణయంలోనైనా, ఒక డిపార్ట్మెంట్లోనైనా పేదల పక్షాన నిలబడుతున్నామనేసి ఒక గౌరవం దక్కించుకోమని విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాను.